everyone. Welcome to my channel. ప్రీవియస్ క్లాస్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో వచ్చేసరికి మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యూల్, బిట్వీన్ ఆపరేటర్. సో ఇక్కడ మనం క్లాస్ 2 లో వచ్చేసరికి డివిజన్, మాడ్యూల్, బిట్వీన్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేస్తాం. అసలు డివిజన్ అంటే ఏంటి, మాడ్యూల్ అంటే ఏంటి, బిట్వీన్ ఆపరేటర్. సో ఈ 3 గురించి మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో నౌ వి ఆర్ గోయింగ్ టు ద డిస్క్రిప్టర్. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఒక క్వెరీని ప్రిపేర్ చేశాను. సో ఈ క్వెరీలో వచ్చేసరికి నాకు ఎంప్లాయీ నెంబర్, ఈని, శాలరీ, ఇక్కడ వచ్చేసరికి 2% అనేది నేను ఇక్కడ శాలరీలో నుంచి మనకి 2% అంటే 100. సో నాకు ఇక్కడ 5,000 వచ్చేసరికి 100 అనేది 2%. సో ఈ రెండు మనం యాడ్ చేయాలి అంటే ఓన్లీ మనం అడిషన్ అనేది ఇస్తే సరిపోతుంది. సో శాలరీ ప్లస్ శాలరీ ఇంటూ 2 డివైడెడ్ బై 100. సో 5,000 కాస్త 5,100 అనేది అందరికి. సో 2% అనేది యాడ్ అయింది. సో అదేవిధంగా నేను ఇక్కడ 2 అనేది చూపించాను, 2% కూడా. అదేవిధంగా 5% కూడా చూద్దాం. 5,000 లో 2%, సారీ 5%. ఈ 5% అనేది మనకి 250 రూపీస్. సో 5,000 కాస్త 250 రూపీస్ అనేది 5% ఎంత అనేది మనకి ఇక్కడ ఆల్ ఎంప్లాయీస్ అనేది మనకి ఇక్కడ చూపించారు. సో అదేవిధంగా ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి అంటే సేమ్ శాలరీ ప్లస్ ఈ యొక్క లాజిక్ ని పెడితే సరిపోతుంది. చూసారు కదా, 5,000 కాస్త 5,250. సో ఈ విధంగా మనకి 5% అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సేమ్ అదేవిధంగా కమిషన్ మీద 2% అనేది ఎలా వస్తుందో చూద్దాం. చూసారు కదా, కమిషన్ మీద 2% అనేది 6 రూపీస్. సో 300 కాస్త 300 లో మనకి 2% అంటే 6. సో అదేవిధంగా 5%. చూసారు కదా, 300 లో 5% అంటే మనకి 15 రూపీస్. ఈ రెండింటిని యాడ్ చేయాలంటే సేమ్ ప్రీవియస్ కోడ్ ఎలా అయితే ఉందో అదేవిధంగా మనం యాడ్ చేయాలి. ఇక టైప్ చేస్తాం లైన్ కమిషన్ ప్లస్ సేమ్ ఎలా అయితే అదే చూసారు కదా, కమిషన్ ప్లస్ 5 డివైడ్ బై 100. సో కమిషన్ కి 5% అనేది ఎలా యాడ్ చేయాలి చూస్తాం. చూసారు కదా, మనకు ఈ విధంగా వచ్చింది. సో నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ బిట్వీన్ ఆపరేటర్. అసలు మనకి ఈ బిట్వీన్ ఆపరేటర్ అంటే ఏంటి, ఈ బిట్వీన్ ఆపరేటర్ మనకి ఎలా చూద్దాం. బిట్వీన్ ఆపరేటర్ అంటే the SQL between condition allows you to easily test if an expression is within a range of value. Between అంటే అసలుకి మనకి మెయిన్ వచ్చేసరికి మధ్య, అంటే ఒక రెండింటి మధ్య అనేది మనకి చూపిస్తుంది, అంటే వాల్యూ యొక్క రేంజ్. సో ద వాల్యూ కెన్ బి డేట్ ఆర్ నెంబర్స్. ఇట్ కెన్ బి యూజ్ఫుల్లీ సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్ ఆర్ delete statement. And next, the SQL between condition will return the records. అంటే రికార్డ్స్ మనకి రిటర్న్ చేస్తున్నాం అన్నమాట, రికార్డ్స్ వేర్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ వాల్యూ 1 అండ్ వాల్యూ 2. అంటే మనకి రెండింటి మధ్య రేంజ్ ని మనకి బిట్వీన్ ఆపరేటర్ అనేది మనకి రికార్డ్స్ ని డిస్ప్లే చేస్తుంది. సో అది ఏ విధంగా అనేది మనం ఇక్కడ చూద్దాం. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక క్వరీని ప్రిపేర్ చేస్తాను. ఈ క్వరీ వచ్చేసరికి మనకి చూసారు కదా, సేమ్ సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ జాబ్ హైడెడ్ సాల్ ఫ్రమ్ ఈఎంపీ పేర్ శాలరీ బిట్వీన్ అని ఇచ్చాను. సో శాలరీ పక్కన మనకి బిట్వీన్ అనేది ఇచ్చాము అంటే ఇక్కడ మనం వాల్యూ అనేది ఇవ్వాలి. సో నాకు ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ 1,000 నుంచి 2,500 అవుతాయి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మనకి వస్తారు. సో చూసారు కదా, 1,000 నుంచి 2,500 దాకా. సో నాకు వీళ్ళందరూ వచ్చారు. సో అదేవిధంగా 2,500 నుంచి 4,500 దాకా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో చూద్దాం. సో యాక్చువల్గా ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, 1,000 నుంచి 2,500 దాకా 7 ఎంప్లాయీస్ వచ్చారు. సో ఈ కోడ్ని చూద్దాం ఎంతమంది వస్తారు. సో 4 మెంబర్స్ వచ్చారు.
అంటే 2500 నుంచి 4500. సేమ్ అదే విధంగా మనం ఇక్కడ కమిషన్ మీద అదేవిధంగా కమిషన్ మీద మనం ఇక్కడ చూద్దాం. సో కమిషన్ మీద మనకి ఇంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఈ రేంజ్ 100 to 250. సో ఈ కొన్ని నేను రన్ చేస్తాను. పే కమిషన్ సో నాకు ఈ రోజులో ఎవరు లేదు. సో నేను ఇక్కడ 15 అంటే 100 ఇస్తాను, 250 ఇస్తాను. సో ఎవరు సో 300 అనేది మెన్షన్ చేస్తాను. సో ఈ ఎంప్లాయ్ అనేది మనకి డిస్ప్లే బిట్వీన్ ఆపరేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు 70 మెంబర్స్ నా వీడియోస్ అనేది ప్రతి ఒక్కరు చూశారు. థ్యాంక్ యూ.